ఇళ్ళల్లో కుక్కలు పెంచుకునేటోళ్ళకు ఆ కుక్కలతోని మస్తు ఫాయిదా ఉంటది. ఎట్లా అంటే ఇంటికి ఎవలన్నా ముక్కు మొఖం తెలవనోళ్ళు వస్తే మొరిగి అలర్ట్ చేస్తది. అదే ఏ అర్ధమరాత్రో దొంగనో దొరనో వస్తే ఇంటోళ్ళను లేపేదాకా మరుగుతూనే ఉంటది. బుక్కెడు బువ్వ పెట్టి సాదుకునేటోళ్లకు ఏ ఆపతి రాకుండా చూస్తది. కానీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి అనే జిల్లాల ఓ కుక్క ఏకంగా ఊరందరినీ కాపాడింది. మరి గా ఊరికి వచ్చిన ఆపతేంది, కుక్క చేసిన సాహసం ఏందో మీరే చూడుర్రి. ఇక గీడ అన్న పాయరం చేస్తున్న కుక్కను చూస్తుర్రు కదా, ఈ కుక్కనే ఊరినే కాపాడింది. అసలు ముచ్చట్లకు పోతే మొన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లాలున్న సియాతి అనే ఊళ్ళే శీతం వానలు పడ్డాయి. పడుడంటే అట్లిట్లా కాదు సుమా, జర్ర షేపట్లనే ఊరు మొత్తం మునిగిపోయేంత వరదొచ్చింది. అయితే మాపడ్జాం పూట జోరు వాన పడుతుంటే కొందరు ఇండ్లలో ఉంటే ఇంకొందరు పండ్లకు పోయిర్రట. ఇక అంతకంతకు మోక వెంచిన వాన జయంగా పెద్ద వరదొచ్చింది. ఆ వరదను కనిపెట్టిన ఈ కుక్క ఇంటోళ్ళు ఏడ నీళ్ళలో వడి కొట్టుకపోతారో అని లెవుర్రి అన్నట్లు మస్తు మురిగింది. అప్పటికే ఓ దిక్కు ఇండ్లు అమాంతం నీళ్ళలో కొట్టుకపోతున్నాయి. దీంతోని దిగ్గున లేచిన ఇంటోళ్ళు ఇంటి చుట్టుపట్టోళ్లకు ముచ్చట ఎరక చేసిర్రు. అట్లా చాలా మందిని వరదలకించి బయటపడేసిన ఈ కుక్క మొత్తం 60 మంది ప్రాణాలు కాపాడింది. ఇక కొందరు దూరం ఉన్నారో లేకుంటే వరదల ముచ్చట ఎరకలేదో గాని 15 మంది జీవి పోతే చాలా మందికి దెబ్బలు తగిలినాయి. ఇంకో 27 మంది వరదల పడి ఎటు కొట్టుకుపోయారో తెలియదు. ఇక చూడుర్రి వరదల రువ్వడికి ఎంత ఆగమయ్యిందో. ఈ ముచ్చట ఎరక చేసుకున్న అక్కడి సర్కారు మొదలు సాయం పనులు చేసింది. అటెంక ఇండ్లు పోయినోళ్లకు ఇండ్లు ఇస్తాం, ఇంట్లకు ఆఖరికొచ్చే సరుకు సామాన్లన్నీ ఇస్తామని చెప్పిందట. కానీ చూడుర్రి, ఏదో పాయరానికి ఇంట్లో పెంచుకుంటున్న ఓ కుక్క ఇంటోళ్లతో పాటు ఓ 60 మందిని కాపాడిందంటే నోరున్న మనుషుల కంటే నోరులేని మూగ జీవాలే నయం ఉంది కదా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.